కదండి యేసు ప్రభు గారు. ఆ తర్వాత తూర్పు నుంచి జ్ఞానులు, ఆ తర్వాత గొల్లలు, వీరందరూ వచ్చి కూడా ఆయన పూజించారంట కదా. ఇవే తెలుసండి నాకు క్రిస్మస్ కోసం అంటున్నారు. అంటే మనుష్యుడు ఎక్కడితో ఆగిపోతున్నాడంటే క్రీస్తు పుట్టుకతోనే ఆగిపోతున్నాడు. ఈ దినాలను తెలుసుకోవాలి, యేసుక్రీస్తు నీ కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా మన పాపాలు క్షమించడం కోసం ఆయన ఎలా పుట్టాడంటే మనుష్య రూపంగా పుట్టాడు, దాసుని పోలికగా ధరించాడు. ఆ కారణంగా మనుష్యుడిగా కనబడినప్పటికీ ఆయన శిలువ మరణం నొందినంతగా నీ కోసం నా కోసం ఒక రిక్తుడిగా ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం. రాజుల నీలేరా రాజు వెలసెను పాకలు పాపుల పాలిట రక్షకుడు నేను తల్లి కౌగిలిలో దయము లేదు మనకిలలో జయము జయము దయము లేదు మనకిలలో జయము 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 క్రీస్తు జన్మది క్రిస్మస్ అంటే మన ఒక్కరే జరుపుకునే పండుగ కాదు, కానీ ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తున్నారంటే ఆయన నిజమైన రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని వేల కుటుంబాల్లో ఆయన సంతోషాన్ని నింపారండి. నిజంగా మన పాపాలను భరించడం కోసం ఏమండి ఆయన మనుషుల పోలికగా ఉన్నప్పటికీ దాస స్వరూపం తగ్గించుకుని ఎంతగా అంటే ఏమండి ఎవరైతే ఆయన దగ్గరికి కళ్ళు లేని వారు వచ్చారో, ఎవరైతే ఆయన వల్ల చూపు పొందారు, ఎవరైతే ఆయన వల్ల మేలు పొందారు, ఏ కుంటివాడైతే ఆయన కాళ్ళనిచ్చాడు, ఏ మగవాడికైతే ఆయన స్వరాన్ని ఇచ్చాడో ఆ మగవాడే అంటున్నాడంట యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి అని అరుస్తుంటే ఆయన అంటున్నాడట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమమయుడంటే ఆయన ఏమన్నా మన పాపాలని క్షమిస్తూ కూడా మనం దూషించినప్పటికీ కూడా బదులు పలకలేదండి యేసు ప్రభు గారు. ఆయన దగ్గరికి స్వస్థపరచడానికి మీరు ఎలా వచ్చారు, అలాగా కొంత జన సమూహాన్ని గుంపులుగా తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేసేవారంట. అయినా కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచేవారు. వారందరూ కూడా ఏం పలుకుతున్నారంటే యేసుని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని పలికినప్పటికీ కూడా యేసు ప్రభు గారు ఒక్క మాట కూడా పలకలేదు. నిజంగా ఆయన నమ్మిన వారిలో ఆయన ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక శుభవార్త, ప్రయాసపడి భారం వేస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానన్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీతిమంతుడు ఎన్నడూ కూడా కదలనీయడు అన్నాడు. నిజంగా మన భారం అంతా యేసే మీద మోపితే మనకి ఏ సమస్య ఉండదండి. ఆయన నమ్మిన వారిని ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నాన్నగారే ఒక లైవ్ ఎగ్జాంపుల్. నిజంగా మేము అనపర్తి గ్రామంలో జీవించినప్పుడు మేము చాలా చిన్న బిడ్డలం. థర్డ్ క్లాస్ లో మేము రాజమండ్రి పట్టణానికి వచ్చాం. మా అన్నయ్య 6th క్లాస్ లో ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మేము అనపర్తిలో ఉన్నప్పుడు 5 సెంట్ల గృహంలో మేము నివసించేవాళ్ళం. చాలా సంతోషంగా నివసించే వాళ్ళము. అక్కడ చాలా మంది పిల్లలు కూడా మాతో ఆడుకునేవారు. అయితే మేము ఈ రాజమండ్రి పట్టణానికి వచ్చిన తర్వాత మాతో ఎవ్వరూ ఆడుకునేవారు కాదు, మాతో ఎవ్వరు మాట్లాడేవారు కాదు. నాకు చాలా బాగా అనిపించేది. డాడీకి ఏమైనా పిచ్చా, అలాంటి గ్రామం వదిలేసి ఇలాంటి ప్రదేశానికి తీసుకుని వచ్చేసారు. ఒక జైల్లో ఉండేది, ఎవరు కూడా మాట్లాడేవారు కాదు. మేము రావడం ఈ వీధిలో కాదు కానీ ఎదురుగుంట సుజాత సప్లై కంపెనీ ఆ వీధిలో ఉండేవాళ్ళము. ఏమండి అందరు కూడా ఏదో కొత్తగా చూసేవారు. ఏమండి మేము నిరాశ శూన్యంలో వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సమస్తాన్ని కూడా భవిష్యత్తులు అన్ని కూడా అమ్మివేశారు. అనపర్తిలో ఏమీ ఉంచలేదు, అన్ని కూడా అమ్మివేసి అక్కడ మార్చుకున్నటువంటి డబ్బులే, అక్కడ తీసుకుని అమ్ముకున్నటువంటి డబ్బులే ఇక్కడ మార్చుకుని తినేవాళ్ళం. మేము చిన్న బిడ్డలం. అప్పుడు మీరెవరు కూడా పరిచయం లేదు, శూన్యంలో ఉంది పరిచర్య. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు సాక్ష్యం మీరు ఆలకిస్తే ఒకనొకప్పుడు తిండి లేని పరిస్థితి, ఒకనొకప్పుడు కట్టుబట్టలు కూడా లేని పరిస్థితి. ఇంట్లో అందరూ భోజనం చేస్తే తల్లి ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి.
దేవుడు ఆ పరిస్థితిని అంతా మార్చాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నేను చిన్నవాడినైనాను, ఇప్పుడు ముసలివాడినైనాను, ఆయనను నీతిమంతులు ఇవ్వబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదన్నాడు. నిజంగా దేవుడు మా జీవితంలో మేలు చేయడమే కాదు, మా చదువు విషయంలో సహాయం చేశాడు. ఏమండి, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నటువంటి మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఇంటర్, బీటెక్, ఎంటెక్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడానికి, అదేవిధంగా మరి దాసని కూడా మరి ఎంఎస్సి చదివించడానికి, కేరళలో ఒక 4 years ట్రైనింగ్ ఇప్పించడానికి. నిజంగా దైవ సేవకులు ఏమండి కష్టాన్ని దేవుడు చూశాడు. ఏమండి మీరందరి ప్రార్థన దేవుడు ఆలోచించాడు. మా వివాహ జీవితంలో దేవుడు మేలు జరిగించాడు. ఒక జత బట్టలు ఎవరైనా ఇస్తే సంతోషంగా ధరించుకునేటువంటి దైవ సేవకుని అనేక మందికి ఇచ్చేవారిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఒక పూట ఆహారం దొరికితే చాలు అనుకునే స్థితిలో నుంచి అనేక మందికి ఆహారం పెట్టుకునేవారుగా ఆయన చేశాడు. కూర్చుండుట నిలేచుండుట బాగుగా ఎరిగినవు రాజా, బాగుగా ఎరిగినవు ఎన్నికను